అందరికీ నమస్కారం. తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరణం అనేది ప్రకృతి ధర్మం. కానీ ఆ మృత్యువునే ఎదిరించి కాలానికి అతీతంగా నిలిచిన ఒకే ఒక్క బాలుడు మార్కండేయుడు. 16 ఏళ్ల ప్రాయంలోనే యమపాశం నుంచి ప్రాణాలను దక్కించుకున్న ఆ మహాశివభక్తుడి గాథ ఏమిటి? అసలు మార్కండేయుడు చిరంజీవి ఎలా అయ్యాడు? ఈరోజు మన వీడియోలో మృత్యుంజయ మంత్రాన్ని లోకానికి అందించిన మార్కండేయ మహర్షి అద్భుత జీవిత విశేషాలను తెలుసుకుందాం. పూర్వం మృకండు మహర్షి, ఆయన భార్య మరుద్వతి సంతానం కోసం పరమశివుని గురించి ఘోర తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన బోలాశంకరుడు ప్రత్యక్షమై ఒక విచిత్రమైన కోరిక కోరమన్నాడు. మీకు 100 ఏళ్లు జీవించే మూర్ఖుడైన కుమారుడు కావాలా, లేక 16 ఏళ్లు మాత్రమే జీవించే మహాజ్ఞాని అయిన కుమారుడు కావాలా అని అడిగాడు. మృకండ మహర్షి ఏమాత్రం ఆలోచించకుండా తెలివైన భక్తురైన కుమారుడే కావాలి అని కోరుకున్నారు. అలా పుట్టినవాడే మార్కండేయుడు. మార్కండేయుడు పుట్టినప్పటి నుంచే మహామేధావిగా గొప్ప శివభక్తుడిగా పెరిగాడు. 16 ఏళ్లు సమీపిస్తున్న కొద్దీ తల్లిదండ్రుల ముఖాల్లో భయం పెరిగింది. ఒకరోజు తన తల్లిదండ్రుల బాధను చూసి కారణమడగ్గా వారు అసలు విషయం చెప్పారు. తన ఆయుష్ కేవలం 16 ఏళ్లే అని తెలిసినా ఆ బాలుడు భయపడలేదు. మృత్యువుని జయించే శక్తి ఆ పరమేశ్వరుడికే ఉంది అని నమ్మి శివారాధన మొదలుపెట్టాడు. మార్కండేయుడికి 16 ఏళ్లు నిండాయి. యమధర్మరాజు తన దూతలను పంపాడు. కానీ మార్కండేయుడి చుట్టూ ఉన్న శివతేజస్సు వల్ల వారు దరిచేరలేకపోయారు. చివరికి యముడే స్వయంగా వచ్చాడు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా హత్తుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తున్నాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. యముడు తన యమపాశాన్ని మార్కండేయుడిపై విసరగా అది ఆ బాలుడితో పాటు శివలింగానికి కూడా చుట్టుకుంది. అప్పుడు ఆ లింగం నుంచి ఉగ్రరూపంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు తన త్రిశూలంతో యముడిని సంహరించి తరువాత దేవతల కోరిక మేరకు ప్రాణం పోసి మార్కండేయుడిని సప్తకల్పజీవిగా, అంటే ఎప్పటికీ 16 ఏళ్ల ప్రాయంలో ఉండే చిరంజీవిగా దీవించారు. మార్కండేయుడి కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే, అచంచలమైన భక్తి ముందు విధిరాత కూడా తలవంచక తప్పదు. నేటికీ మనం పఠించే మహామృత్యుంజయ మంత్రం లోకానికి లభించింది ఈ మహర్షి వల్లే. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. భయం నుంచి ముక్తిని, అకాల మరణం నుంచి రక్షణను ఇచ్చే ఈ గాథ ఎందరికో స్ఫూర్తిదాయకం. చూశారుగా మార్కండేయ మహర్షి జీవితం ఎంతటి అద్భుతమో. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు పురాణ విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఓం నమః శివాయ.